కన్న కొడుకు కసాయితత్వం అంటే ఎలా ఉంటుందో తన ప్రవర్తనతోనే నిరూపించాడు. పూడిపత్తి కనుపూరు మస్తాన్ రెడ్డి మా కొడుకు మమ్మల్ని కుట్టి ఆస్తి అంతా రాయించుకుపోతున్నాడు. మాకు బతుకు జీవనం అనే లేదు. అదేమంటే సాగరాదంటారా, సిడ్డాటి పెంచి తెచ్చినట్టు దాగరాదంటారా నడుస్తున్నాడు. మా పరిస్థితి బాగాలేదు. నాకు పెరాసిస్ వచ్చి కాలు చెయ్య రెండు పెరాసిస్ వచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసి చనిపోండి లేకపోతే చంపేస్తా, ఆస్తిలో మీకు ఏమాత్రం ఇవ్వరు అంటూ బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. లేక కర్రలు ఎత్తుకొని రాళ్ళు ఎత్తుకొని ఇసిరేసి తాగతా మీ దిక్కుండే చోటు చెప్పుకోబోండి, లాయర్లకు చెప్పుకోండి, కలెక్టర్లకు చెప్పుకోండి, ఏం చేస్తారు వాళ్ళు చూస్తాను. నేను ఈ పెట్టను అంటే పెట్టను, లేదంటే చచ్చిపోండి అని లేదంటే నేనైనా దోషేస్తాను బాయిలోనని. అంతేకాకుండా రేషన్ కార్డు ద్వారా వచ్చే బియ్యాన్ని కూడా ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కనుపూరు సుజాతమ్మ, పూడిపత్తి. మమ్మల్ని మా పిల్లోడు చూడటం లేదు సార్. 4 ఏళ్ళు అయింది మాకు బియ్యం డబ్బులు ఇచ్చి. ఈయనకి మాత్తలు 6,000 కావాలా లేవంటాడు. అడిగితే కొట్టబోతాడు. మా బంధువులు వచ్చి చెప్పి పరిష్కారం చేయబోతే వాళ్ళని కోతలు పూసినాడు. అదేంటో చచ్చిపోమంటాడు. ఇప్పుడు నెల అయిపోయింది, మేము ఆడ ఉండలేక కర్రలు ఎత్తుకొని రాళ్ళు ఎత్తుకొని ఇసిరేసి తాగతా మీ దిక్కుండే చోటు చెప్పుకోబోండి, లాయర్లకు చెప్పుకోండి, కలెక్టర్లకు చెప్పుకోండి, ఏం చేస్తారు వాళ్ళు చూస్తాను. నేను ఈ పెట్టను అంటే పెట్టను, లేదంటే చచ్చిపోండి అని లేదంటే నేనైనా దోషేస్తాను బాయిలోనని రోజు తగువయ్యేలేక నిభాయించుకోలేక మా అన్నకు ఫోన్ చేసి మేము గూడూరుకి నెల అయింది సార్, కాపురం పోయి లేవు అక్కడ అసలు ఉండలేకనే వెళ్ళాము. మాకు ఇప్పుడు బతుకు తిరుగు అసలు జరగటం లేదు. గూడూరులో ఉన్నాం. కలెక్టర్ కాడికి ఇప్పుడే పోయింది, ఈరోజే పోయింది కలెక్టర్ కాడికి. ఆయనకి చెప్తేనే ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ రాస్తామన్నారు. సరేనని మేము ఇటు వచ్చినాం సార్. ఇప్పుడు ఆయన ఒకటి మాట్లాడుతూ ఒకటి మాట్లాడాడు. ఆయన ఏం చేస్తావు సపోర్ట్ మాకు ఎవరు ఆ ఊళ్ళో చేయరు, ఓడికే చేస్తారు. చేద్దామే మేము సంపాదించింది 5 ఎకరాలు రొయ్యలు ఉంటా, 9 ఎకరాలు మాగాని, ట్రాక్టర్ ఉంది, జనరేటర్ ఉంది, 35 సెంట్లు స్థలం ఉంది, బర్రెలు ఉన్నాయి. ఇప్పుడు 3 లక్షల బర్రెలు పాలు పోయమన్నా కూడా పోయినాను, చెప్పుకోబోను నీ అబ్బకి అని చెప్పి అడిగినాడు. సపరేట్గా ఉన్నాము, జరక్క నిభాయించుకోలేక కోతలు కోస్తుంటే రేత్రి వచ్చా మా అన్నకు ఫోన్ చేసుకొని గూడూరుకి వెళ్ళాం. నెల మొన్న 21వ తేదీకి. ఇప్పుడు మా ఆస్తి మాకు కావాలి పూర్తిగా. అది మాకు ఒప్పి మాకు బోను మిగిలితే ఒడికేస్తాం, ఎవరికి ప్రస్తుతానికి మాకు ఆస్తి కావాలి. ఇప్పుడు బియ్యం ఇవ్వమన్నా కూడా ఈయన అంటున్నా, స్టోర్ బియ్యం ఇవ్వమన్నా కూడా ఈడు. నేను ఈయన అన్నాడు, చెప్పుకోబో నువ్వు లాయర్లకైనా చెప్పుకో, నాకేం చేయరు, ఏం చేస్తారు నన్ను. పెన్షన్ కూడా రాదు, ఆస్తుల్లా పిల్లకాయలకి పూర్తిగా రాసి ఇచ్చిమంటాడు. మేము రాసి ఇవ్వను, 2 ఎకరాలన్నా రాసి ఇవ్వమన్నాడు. నువ్వే చూడకపోతే కొడుతుంటివి, తిడుతుంటివి, రోత కొత్తలు కోస్తుంటివి అంటే మేము చూస్తామంటారు. మొదటనే కర్రలు ఎత్తుకొని ఇసిరేస్తాడు, రాళ్ళు ఇసిరేస్తాడు, తాగుతాడు ఎక్కువగా. అసలు ఆయమ్మ కూడా కోతలు కోస్తుంది, ఆమె కూడా మలుకుంటుంది. ఆయన కోడలు వాడు ఎక్కువ కూస్తే, ఆమె 10 కూస్తే వాడు 20 కూసా. తెల్లవాదులు అసలు నిద్రే బానీడు, 10 గంటల దాకా 6 గంటలకు ఎత్తుకున్నాడంటే. అట్లా చేస్తున్నాడు మమ్మల్ని నిభాయించుకోలేకనే మేము ఇంకెందుకని మా అన్నకు బతులు ఆడుకొని ఏడైనా ఎట్ట బతుకుతారమంటే ఎట్టనోటి బతుకుతావులే అని చెప్పిన నేను. ఊరి కూడా కోసుకొని కోసేసాడు. ఊరి అంత మేము కోసుకుంటామని కరపచ్చిదే కోసేసుకున్నాడు. మేము కోసుకుంటామని మాకు అంత బలం లేకపోయా. అన్న పొరుగురులో ఉండే ఆయన వచ్చే లోపల వాడు కోయించేసాడు. దిగులు, భయాందోళన, ఓసిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారా? పొగ త్రాగడం, మద్యపానం వంటి దురలవాట్లతో మీ కుటుంబ సభ్యులు సతమతమవుతున్నారా? నిద్ర సమస్యలు, సెక్స్ సమస్యలతో ఆందోళన చెందుతున్నారా? చిన్నపిల్లలు, వృద్ధుల మానసిక సమస్యలకు పరిష్కారం కోసం వెతుకుతున్నారా? మానసిక వ్యాధుల చికిత్సలో 8 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ శుభ్రం సన్నపరెడ్డి గారి ఆధ్వర్యంలో మానసిక సమస్యలకు వైద్యంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడును. సంప్రదించండి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శుభ్రం సన్నపరెడ్డి. హ్యాపీ యూ క్లినిక్, వేదంవారి అగ్రహారం, విజయ్ మహల్ గేట్, నెల్లూరు.